మాగంటి గోపీనాథ్తో బోరబండలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు బోరబండ కాంగ్రెస్ నాయకుడు షేక్ షరీఫ్. మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టడం మాగంటి గోపీనాథ్కు వెన్నతో పెట్టిన విద్య అంటూ విమర్శించారు. 7 నెలల క్రితం తాను బీఆర్ఎస్లో చేరేటప్పుడు బోరబండలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి అనంతరం మాట మార్చారని చెప్పారు. బోరబండ డివిజన్లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, పాడైన రోడ్లే దర్శనమిస్తున్నాయని అన్నారు. బోరబండ అభివృద్ధి జరగాలంటే తప్పనిసరిగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏం పని జరుగుతలేదు ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. ఇది మొత్తం చెత్త కుండి అయిపోయింది. చెత్త మొత్తం డస్ట్ తీసుకొచ్చి వేస్తారు. ఇక్కడ మొత్తం డిస్మెటల్ వేస్తుర్రు. కావున దీనికి మన పరిష్కారం చేయాలంటే మనం ఈ ప్రభుత్వాన్ని, ఈ ఎమ్మెల్యేని ఇక్కడ నుంచి ఊడగొట్టాలి. ఏం చేయలేదు, ఖాళీ మాటలు చెప్పి, మాయా మాటలు చెప్పి ప్రజల్ని మొత్తం తప్పుదారి పట్టిస్తున్నాడు. దాని గురించి ఈ ఉదాహరణ ఈ కమిటీలు ఒకటి ఉండి, మధురానగర్లో ఒక కమిటీలు ఉంది. మన బోరబండలో రోడ్ వైండింగ్ పని 7 సంవత్సరాల నుంచి దాదాపు ఆగి ఉంది. ఇంకా మన రోడ్లు ఎక్కడిది అక్కడే ఉంది. ఇప్పుడు దాకా ఏం కాలే. మెయిన్ రోడ్ వేసిరు, కానీ ఆ మెయిన్ రోడ్ నుంచి ఆ గల్లీలు అటాచ్మెంట్ ఉంది, దానికి టైపర్ కూడా చేయలేదు. ఆ దుకాణం వాళ్ళు చాలా పరేషాన్ అవుతారు. నీళ్ళు మొత్తం వాళ్ళ దుకాణాలలో వస్తుంది, వాళ్ళ సరుకు మొత్తం పాడవుతుంది. చెప్పుకుంటూ పోవాలంటే దినం మొత్తం సరిపోదు. ఇక్కడ ఖాళీ మాయమాటలు చెప్పి, నేను టీఆర్ఎస్లో ఉండే గత 7 నెలల నుంచి అక్కడ మొత్తం చూసిన ఖాళీ తీయని మాటలు ఎమ్మెల్యే సాబ్ మాట్లాడతాడు. కానీ మనం డెవలప్మెంట్ పనులు ఏమైనా తీసుకోపోతే బడ్జెట్ లేదా అంటాడు. బడ్జెట్ లేకుండా మరి మీరు ఎందుకు రూలింగ్ చేస్తున్నారని నేను అడుగుతున్నా. మీరు బడ్జెట్ లేకుంటే రిజైన్ చేసేసేయండి, ప్రజల మధ్యలో పోకండి. స్టోరేజ్ వాటర్ లైన్ 50 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. అది ఎన్నిసార్లు చెప్పినా కూడా, ఎస్టిమేట్ చేపించినా కూడా ఖాళీ ఎస్టిమేట్ చేపిస్తారు. ప్రజలని మోసం చేయడానికి పనులు చేపారు. నిన్నగాక మొన్న ఎలక్షన్ ముందు దాదాపు ఒక 10 ఇనాగ్రేషన్లు చేసిరు. కావాలని ప్రజలని మోసం చేయాలని ఆ ఇనాగ్రేషన్స్ది అసలు ఒక పని కూడా స్టార్ట్ కాలే. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే ప్రజలను కావాలని తప్పుదారి